ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో ఈ సందేశాలు ఎక్కువ పెడితే వాటిని ప్రేక్షకులు నిర్మోహమాటంగా నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎంతో సందేశం అనేది ఏంటంటే మరి ఇది సందేశం అని చెప్పి కింద ట్యాగ్ లైన్ ఇచ్చి చెప్తే చూసే రోజులు పోయినాయి. ఆ సందేశంలో కూడా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా, ఒక వాస్తవికత ఉండాలి. అంటే ఈ ఫుడ్ లైసెన్సులు ఇచ్చేవాళ్ళ దుర్మార్గాలు, అలాగే ఈ సేవలు అంటే మీకు సర్టిఫికేట్ తొందరగా కావాలంటే ఒక 300 రూపాయలు ఇవ్వండి అని తీసుకునే వాళ్ళని టార్గెట్ చేస్తూ దీని మీద సినిమా నడిపితే ఇప్పుడు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన కెరియర్ ప్రారంభంలో ఆయన మీద వచ్చిన ఎలిగేషన్ ఏమిటి, 1,00,000 కోట్ల కుంభకోణం అని కదా. ఇలాంటి అంశాలను తీసుకొని దాని మీద చర్చ పెట్టచ్చు. అలాగే రాజకీయంగా జరుగుతున్నటువంటి అవినీతి చాలా పెద్ద ఇదిలో ఉంది. అలాగే రాజకీయాలు వ్యాపారంగా మారిపోయినటువంటి సందర్భం. ఇలాంటిది ఏదైనా తీసుకుని మీరు భారతీయుడిని ప్రవేశపెట్టి మేము అనుకున్న భారతదేశం ఇది కాదు అని యూత్ని ఆయన ఎడ్యుకేట్ చేసి ఒక సైన్యంగా తయారు చేసి ఆ పద్ధతిలో సినిమా ఏదైనా నడుపుంటే కొంచెం ఒక కొత్త పాయింట్ ఏదో చెప్తున్నాడు ఈయన అనిపించేది జనాలు. మీకు అంటే భారతీయుడిలో కనుక చూస్తే ఎంటర్టైన్మెంట్ మీరు అన్నట్టు కావాల్సినంత అంటే చాలా సటిల్గా నేను ఇలా అయితే నీ మీద హిందీలో రాస్తా అంటే హిందీలో కాకపోతే సందులో రాసుకో అంటాడు. అవును, అంటే అట్లా అంటే జనాలకి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి. అవును, ఇక్కడ మీరు పొద్దున్న లేచిన మొదలు మీరు ఆ సందేశాలు అంటే జనం ఎందుకనో ప్రజెంట్ ఈ జనరేషన్ ఆడియన్స్ అయితే తట్టుకోలేకపోతున్నారు. దాంట్లో అవినీతి సన్నివేశాలు కూడా ఎంటర్టైనింగ్గా నడిపాడు. అంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో జరిగేటువంటి అవినీతి దాన్ని చాలా ఎంటర్టైనింగ్గా నడుపుతాడు ఆయన ఆ సినిమాలో. అది జనాలకి కనెక్ట్ అయింది. అటువంటి ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది దీనిలో ఏ విధంగాను. అంటే చాలా అదేదో అకుంఠిత దీక్షతో సినిమా చూడాలి అన్నట్టుగా తీశాడు ఆయన. చివర అంటే క్లైమాక్స్ వచ్చేస్తోంది అన్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది సినిమా. అది అంటే ఆయన థర్డ్ పార్టీకి లీడ్ ఇస్తూ ముగించాడు. ఓకే, దీనికి ఇంకో భాగం ఉంది, ఆల్రెడీ షూట్ అయిపోయింది. అది అంటే ఆ ఫెసిలిటీ కూడా కల్పించారు ఆయన. ఉందండి, సీక్వెల్ ఉంది దీనికి. ఇది ఆల్రెడీ షూట్ అయిపోయింది. అంటే ఎడిట్ చేసేటప్పుడు లెంగ్త్ ఎక్కువ ఉంది, దీన్ని ఉంచాలా తీసేయాలా అనే ఒక చిన్న సందిగ్ధంలో ఉంచేద్దాం, పార్ట్ 2గా అంటే 3కి వెళ్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ కట్ చేశారు. కట్ చేసి పార్ట్ 3లో చూద్దామని చెప్పి కంక్లూడ్ చేస్తాడు ఈ సినిమాని. 3 ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది, కొద్ది పార్ట్ మాత్రమే షూట్ అవ్వాల్సింది ఉంది. 25లో ఆ సినిమా మళ్ళీ జనం ముందుకు మరోసారి కమల్ హాసన్ భారతీయుడిగా ఆడియన్స్ ముందుకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంటే జనం ప్రిపేర్డ్గా ఉండాలి, అంతే. జనం ప్రిపేర్ అవటం అంటే ఇదే ధోరణిలో అది కూడా ఉంటే అంటే వీళ్ళకేంటి సార్ నమ్మకం, వీళ్ళకేంటి నమ్మకం అంటే ఇలా తీస్తే జనం చూస్తారని నమ్మకం. జనానికి ఇంకొక ఆప్షన్ లేదు, ఖచ్చితంగా మనం తీసినే వీళ్ళు చూడాలనే ఒక మితిమీరిన ఆత్మవిశ్వాసం అంటారా? అదే మితిమీరిన ఆత్మవిశ్వాసమే కారణం ఈ సినిమాకైతే. రెండోది దానికి ఒక ఇమేజ్ ఉంది, ఇండియన్ అనేటువంటి సినిమాకు ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ మీద మనం జనాలని థియేటర్లకి రప్పించవచ్చు. క్రౌడ్ పుల్లర్గా టైటిల్ వ్యవహరిస్తుంది అని అనుకున్నాడు ఆయన. ఇండియన్, అలాగే హిందుస్థాన్, భారతీయుడు, ఇలా రకరకాల పేర్లతో సినిమా రిలీజ్ అయింది అప్పుడు కూడా. అయితే అప్పటి శంకర్కి ఏంటంటే దక్షిణ భారత మార్కెట్ మాత్రమే లక్ష్యం. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యం. పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యంగా పెట్టుకున్నాడు కాబట్టి కొద్దిగా ఇతర రాష్ట్రాల్లో సన్నివేశాలు జరుగుతున్నట్టుగా చూపిస్తాడు. ప్రధానంగా తమిళనాడులో మొదలయ్యేటువంటి కథ ఇది. అలా మొదలై అంటే ఆయన ఎప్పటికీ ఆ పాత పద్ధతి మార్చుకోలేదు. ఆయన మొదటి నుంచి తీస్తున్న సినిమాలన్నింటిలోనూ కొంచెం ఆ ధోరణి కనిపిస్తుంది. అంటే కొంచెం రియాక్షనరీగా వెళ్తూ ఉంటాడు ఆయన. ఆయన మొదట తీసిన జెంటిల్మ్యాన్ సినిమా రిజర్వేషన్లని వ్యతిరేకించే నినాదంతో పుట్టిన సినిమా అది. భారతదేశంలో రిజర్వేషన్ల వలన చాలా సఫర్ అవుతున్నారు, ప్రతిభ సఫర్ అవుతోంది అనే టాపిక్తో సినిమా తీశాడు, యాంటీ రిజర్వేషన్ సినిమా అది. ఆ తర్వాత వచ్చిన సినిమా గవర్నర్ల వ్యవస్థను టార్గెట్ చేశాడు ఆయన. అంటే అప్పుడు
చెన్నారెడ్డి జయలలిత మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది తమిళనాడు. నడిచేది టెస్ట్ నడిచేది. గవర్నర్ల వ్యవస్థ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. ఆ సినిమాలో కూడా అంటే ప్రేమికుడు సినిమాలో తెలుగు గవర్నరే ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి తమిళనాడు గవర్నర్గా ఉంటాడు. దాని మీద అతని దుర్మార్గాలు ఆ రాష్ట్రంలో అతను చేసేటువంటి రాజకీయ కుట్రల మీద సినిమా. ఈ ప్రేమ వ్యవహారం అంతా జస్ట్ దానికి ఒక షుగర్ కోటెడ్ వ్యవహారం. ప్రధానమైన లక్ష్యం గవర్నర్ వ్యవస్థ మీద దాడి చేయుట. మూడో సినిమా భారతీయుడు. ఆ తర్వాత ఆయన జీన్స్ ఇలాంటి సినిమాలు, బాయ్స్ అనే కొన్ని సినిమాలు తీశాడు. అయితే సబ్జెక్టుని ఇంకొంచెం వర్కౌట్ చేయటం అనేది, అలాగే అపరిచితుడు సినిమా, అది కొంత జనాల్ని, అది కూడా దాదాపు ఇదే లైన్స్, అవినీతి రీచ్ అయింది, అవినీతి కానీ రీచ్ అయింది. అయితే నాకు విచిత్రంగా అనిపించిన విషయం ఏంటంటే ఈరోజు ఈ సినిమాకి టికెట్ల రేట్లు పెంచి అమ్మారు. అవును, దీనికి కూడానండి, దీనికి కూడా పెంచి అమ్మారు. అంటే మల్టీప్లెక్స్లో దాదాపు 500 వరకు అమ్మారు. అలాగే సింగిల్ స్క్రీన్స్లో 225 నుంచి 250 వరకు అమ్మారు. అంటే ఇది ఒక రకంగా అవినీతి. ఈ సినిమానేమో అవినీతికి వ్యతిరేకంగా తీసిన సినిమా. పోనీ ఇక్కడ హై బడ్జెట్ ఏదో పెట్టారు, వీళ్ళు భారీగా ఖర్చు పెట్టారు, ఈ స్ట్రైట్ సినిమానో మరొకటో అనుకోవడానికి అవకాశం లేదు. అంటే కనీసం నాగేశ్వరి లాగా గ్రాఫిక్స్ మీద కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేదు వీళ్ళు. గ్రాఫిక్స్ మీద ఖర్చు పెట్టారండి. కాకపోతే విషయం ఏంటంటే అది దాదాపు 70 కోట్లకి 75 కోట్లకి అలా కొన్నారు ఆ సినిమాని, కల్కిని కొన్నారు. కాబట్టి అంటే ఇక్కడ 75, మరో చోట 75 ఇలా పెట్టి కొన్నారు కాబట్టి రేట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు. అది ఏదో నడిచింది. కానీ ఈ సినిమాకి అంటే రిఫండ్ చేయాలి, నష్టం వస్తాయి అనే కండిషన్ ముందే రాసేసుకుని 20 కోట్లకి ఇక్కడ 20 కోట్లు అక్కడ 20 కోట్లు అన్న పద్ధతిలో సురేష్ మూవీస్ తీసుకుంది, రిలీజ్ చేసింది ఈ సినిమాని. చేసినప్పుడు ఎందుకు ధరలు పెంచాలి? ఒక పక్కనేమో థియేటర్లకు జనాలు రావడం లేదు అని గగ్గోలు పెడతారు, మొత్తుకునేది. థియేటర్నేమో ఆడియన్ ఎనిమిగా మారుస్తున్నారు రేట్లు పెంచి. థియేటర్ని ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చండి అని చెప్పి చాలా కాలంగా ఒక డిమాండ్ ఉంది, అది నడవట్లేదు. అంటే అవినీతి మీద సినిమా తీసినప్పుడు, ఇప్పుడు అపరిచితుడు టైంలో కూడా ఈ విమర్శ వచ్చింది. టికెట్లు బ్లాక్లో అమ్మేస్తున్నారు అపరిచితుడు థియేటర్ల దగ్గర. దాదాపు వీళ్ళు ఇప్పుడు అధికారికంగా బ్లాక్ అమ్ముతున్నారు ఈ ధరలు పెంచడం ద్వారా. రెండోది, వీళ్ళు ఎవరి గొంతులకు వస్తారు? ఈ మొదటి 3 రోజులు 4 రోజులు మొదటి వారం టికెట్ల రేట్లు పెంచి ఎవరైతే ఆ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుందో, కమల్ హాసన్ అభిమానులు, శంకర్ అభిమానులు, ఈ సినిమాకి ఈరోజు విపరీతంగా జనాలు వచ్చారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ జనాలు రావడానికి కారణం ఒకటి ఉంది. శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా ఒకటి ఉంది రామ్ చరణ్ది. ఆ సినిమా మీద ఒక అంచనాకి రావడానికి రామ్ చరణ్ అభిమానులు థియేటర్లకు వచ్చారు. ఇది ఒక అదనపు బలం ఈ సినిమాకి. వచ్చిన వాళ్ళందరినీ కోసుకు తినేశారు వీళ్ళు రేట్లు పెంచి. అభిమానుల్ని పర్టికులర్గా, అంటే కమల్ హాసన్ అభిమానుల్ని, అలాగే శంకర్ అభిమానుల్ని, రామ్ చరణ్ అభిమానుల్ని, వీళ్ళందరి దగ్గర కూడా అధిక మొత్తం వసూలు చేసి బ్లాక్లో టిక్కెట్లు అమ్మి ఈ పద్ధతిలో నడిచింది. ఇది అవినీతి మీద సినిమా తీసి ఇదొక రకమైనటువంటి అవినీతికి పాల్పడటం ఏమిటి అనేది ఒక ప్రశ్న.